నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మహాశివరాత్రి రోజున ఆ మహాదేవుడిని భక్తితో కొలుస్తాం. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రాశస్తమైనది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మహాశివరాత్రి రోజున నిశితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. ఈ రోజున అన్ని శివాలయాలలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజను నిర్వహిస్తారు. శివరాత్రి రోజున శివలింగానికి బిల్వదళాలతో, పాలతో, తేనెతో, పంచదారతో, విభూతితో మరియు శుద్ధ జలంతో అభిషేకిస్తారు. కానీ శివరాత్రి రోజు మనం చేసేటటువంటి పొరపాట్లు శివుడి యొక్క అనుగ్రహం మన వద్దకు చేరకుండా ఏ విధంగా అడ్డం పడతాయి అనేటువంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మనం శివలింగానికి అభిషేకిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకు పట్టినటువంటి చెమట శివలింగం మీద పడకూడదు. అలా పడటం వల్ల పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఈ జన్మలో మనం ఐశ్వర్యాన్ని అనుభవించకుండా చేస్తాయి. ఇది అతి ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం. రెండవది, శివుడికి చేసేటటువంటి అర్చనలో ఎట్టి పరిస్థితుల్లో మొగలి పువ్వుని వాడకూడదు. పొరపాటున శివుని పూజలో మొగలి పువ్వుని వినియోగించినట్లయితే వంశమంతా నాశనమైపోతుందిట. ఎందుకంటే శివపురాణం ప్రకారం మొగలి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శపించాడు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, పాల ప్యాకెట్లని నోటితో కట్ చేసి ఆ పాల ప్యాకెట్ తోటే శివలింగానికి అభిషేకించకూడదు. పాలతో అయినా, తేనెతో అయినా, పెరుగుతో అయినా, నెయ్యితో అయినా, చక్కెరతో అయినా శివుణ్ణి అభిషేకించాలంటే వేరే పాత్రలోకి తీసుకొని చక్కగా శివలింగానికి అభిషేకించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ గ్లాస్ కానీ, ప్లాస్టిక్ కవర్ని కానీ వాడకూడదు. అలా చేస్తే గనక మనకి వచ్చే పుణ్యం కంటే పాపమే ఎక్కువగా వస్తుంది. ఈ శివరాత్రి రోజున మనం చేసేటటువంటి పనులే మనకి ఐశ్వర్యాన్ని గాని, దరిద్రాన్ని గాని కలిగిస్తాయి. అందుకని ఐశ్వర్యం, పుణ్యం కలగటం కోసం ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తేనే శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.